హాయ్ ఫ్రెండ్స్, సో నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడే దిగినా అనమాట. సో టైం కూడా 6 దాటిపోయింది. ఉదయం 8 గంటలకు బయలుదేరాము. సో ఇప్పుడు 6:30 అవుతుంది టైము. సో నేను అక్కడ వీడియో చేశాను, బట్ వీడియో చూడండి. సో నేను కదిరి చూపించాను అనమాట టోటల్ ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి బ్రదర్ వీడియోకి. సో నేను చెప్పిన అడ్రస్కి అయితే ఈరోజు వచ్చానమాట. ఇక్కడ కదిరి 1812 వేసాడనమాట రైతు. నేను చెప్పింది తెలంగాణ అడ్రస్ చెప్పాను కదా. సో ఊరుకొండపేట కానీ ఊరుకొండపేటకి వచ్చాను. సో ఇక్కడ వచ్చానమాట. సో ఇది ఒక బుడిసి పీక్కున్నాను, బట్ ఒక బుడిసికి అయితే ఇన్ని ఉన్నవి. ఇంకా చూపిస్తా, ఇది కొంచెం దగ్గర పడింది అనుకోండి. సో రా అన్న. సో నా పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న. బట్ ఇప్పుడు ఊరుకొండపేట విలేజ్. ఎన్ని క్వింటాలు వేసారన్న మీరు ఇది? నేను క్వింటాల్లో వచ్చేసి 3.5 క్వింటాలు వేసాను. 3.5 క్వింటాల్. గుడ్డలు తీసుకున్నారా అంటే గుండ్లు తీసుకున్నారా? గుడ్డలు. సో గుడ్డలు మన పప్పు వచ్చేసి పలుకు గుండ్లు 2 క్వింటాలే. 2 క్వింటాల్ ఏమో తీసుకున్నాను, అంత ఐడియా లేదు. 4 క్వింటాల్ గుడ్డలు తీసుకుంటే 2 క్వింటాల్ గుండ్లు వచ్చినాయి. ఇది వేసి ఇప్పుడు టోటల్ ఎన్ని రోజులు అయింది? ఈ మంత్ 28 వస్తే ఇప్పుడు 105 డేస్ అయింది. ఇప్పటికి 105 డేస్, 105 రోజులు అయిందనమాట ఇక్కడ. సో ఇది పీక్నర్లే, దీన్నే పట్టుకున్నా. గుడ్డలు చూపిస్తారండి మీకు, 1 మంత్ టైం ఉంది. సో ఇక్కడ చూద్దాము. బట్ ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు అనేది ఒకటే చెట్టు ఉన్నట్టున్నది. ఒక చెట్టు ఉంది. ఇక్కడ పందులు కూడా పడుతున్నాయట కదా మీకు? బాగా పడుతున్నాయి. ఇంకా చూసారుగా ఇందాకనే మీరు అక్కడ ఇక్కడ. సో యాక్చువల్ ఒక చెట్టు ఇంకో చెట్టు పీకేటోనే, కానీ అయిలేవు అన్నమాట. ఇంకా పాలు ఉన్నాయి బుడ్డలు. ఇంకా 1 మంత్ టైం ఉంది. 1 మంత్ బాగానే. సో ఇవన్నమాట. అండ్ ఫస్ట్ టైం నేను పొలం కాడికి వచ్చి వీడియో తీయడం అంటే ఇదే. సో ఇదన్నమాట కదిరి 1812 కదిరి లేపాక్షి. ఇక చూడండి బుడ్డలు క్లియర్గా చూడండి. చాలామంది అనుకుంటారు బుడ్డలు మళ్ళీ అవి తక్కువ ఉన్నవి అది ఇది అనుకుంటా ఉంటారు అనమాట. ఇంకోటి కూడా పీకెట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈడ ఒకటి పీకేసిన ఊరికే వేస్ట్ అవుతామని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి కింద. ఇంకా ఉన్నాయన్న? ఇంకా కిందికి ఉంటాయి, ఇంకా ఉన్నాయన్న. ఇంకా ఇది కొంచెం మళ్ళీ చెట్టు పోతుంది. టోటల్ చూడండి ఇంకా ఫుల్ వచ్చినాయి. నీకు బాగా వచ్చినాయి. సో ఏదైనా కానీ మీకు క్లారిటీగా చెప్పాలని నా ఉద్దేశం అన్నమాట. అంతేగాని పెద్దగా ఏం నేను ఎక్కువ ఇది చెప్పట్లేదు. అండ్ సో ఇదనమాట కదిరి 1812 వేరుశనగ. అండ్ రామకృష్ణ ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చారనమాట. అది వీడియోలో కనబడట్లేదు. సో అన్న ఇప్పుడు టోటల్ మీరు ఎప్పుడు మార్చిలో వస్తాయా లేకపోతే ఫిబ్రవరి లాస్ట్లో వస్తాయా విత్తనాలు? మార్చి ఫస్ట్ వీక్లో పీకుదాం అనుకుంటున్నాను. మార్చి ఫస్ట్ వీక్లో. సో మార్చి ఫస్ట్ వీక్లో పీకుతున్నాడు అంట రైతు. సో ఇంకా ఇంకొక విషయం, మీకు పొలం ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ పేరు ఇంకోసారి చెప్పండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి రైతు. ఈయన ఇక్కడ సాగు చేశాడనమాట కదిరి 1812 వేరుశనగ. సో చాలామంది అడుగుతున్నారు అనమాట. రైతులు 30,000 చెప్తున్నారు, 20,000 చెప్తున్నారు, 23,000 చెప్తున్నారు. వాళ్ళు మధ్యలో బ్రోకర్స్ లాగా ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు, రైతులు అయితే ఎవరు చెప్పారు. సో ఈయన చెప్తాడు మీకు రేటు. డైరెక్ట్ మీరు ఎంత వేసినారు? నేను 13,000 తెచ్చాను. నేను ఇప్పుడు 13,000 తెచ్చిండంట, బట్ ఇప్పుడు 12,000 ఇస్తున్నాడు అంట. సో ప్రతి ఒక్కరికి 12,000 అనుకూలమైన రేట్ అవుతుంది. అంతేకాని ఎక్కువ మనం ఇప్పుడు 10,000, 15,000, 20,000 కూడా అమ్మొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఉంది రేట్ అట్లా. కానీ అట్లొద్దు, మన రైతులు మనకి తగిన రేటే ఉండాలని చెప్పి చేస్తున్నాడు అనమాట రైతు. సో ఇంకోసారి చెప్పను, రేటు 12,000 క్వింటాల్ ఇద్దాం అనుకుంటున్నాను. 12,000 క్వింటాం. బట్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాళ్ళకు కాల్ చేసి మాట్లాడండి. సో వస్తే కూడా ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, పొలం కూడా చూపిస్తాడు. సో బుడ్డలు అయితే ఇవి కాల్ చేయండి. సో బుడ్డలు అయితే ఇవన్నా మీకు. అండ్ మోసం అయితే ఏం లేదు, బట్ కదిరి కాదనుకుంటుంది కొంతమంది. కదిరి కాదనుకుంటారు, బట్ కదిరి అనమాట. ఇది కనపడుతుంది కదా క్లియర్గా. పీక్ చూపిలేదు వదిలే, మళ్ళీ పాపం చేయని పోతుంది. పాల బుడ్డలు ఉన్నాయి ఇంకా పాల బుడ్డలు ఉన్నాయి. లేదంటే పీకుతుంటే ఇంకా ఆల్రెడీ వీడియో ఉంది. కరెక్ట్ కనపడుతుంది.
ఉంటాయి అన్న మినిమం. ఇప్పుడు ఎన్ని ఉంటాయి అన్న నీకు? నీవేమని చెప్పు. 100 వరకు ఉంటాయి. 100 పైన ఉంటాయి. 100 ఉంటాయి అన్న మినిమం. మీకు ఎందుకు లేవు కొన్ని ఇంచు చూపించాను. 1 2 3 4 5 6 7 8 9 10. బట్ ఇవన్నీ 10 ఉన్నాయి. సో ఇవన్నీ 10 ఉన్నది అనుకోండి. బట్ ఎక్కువ ఉండని తక్కువ ఉండని. ఇంకా ఇవన్నీ ఎన్ని ఉంటాయన్నా మీకే తెలుసు ఇంకా. సో నేను ఇది వేరుశనగ సీల్ అవ్వాలి, చాలా ఈయనకు లాభం రావాలని చెప్పట్లేదు నేను. ఆయన నష్టం వచ్చి లాస్ అయిపోయినా పర్లేదు, వచ్చిన వాళ్ళు కొనుక్కోండి అంతే అనమాట. చాలామంది కొనుక్కుంటారు కదా, ఇప్పుడు కొనేవాళ్ళు ఉంటారు. అండ్ మీకు క్లియర్గా ప్రతిదీ తెలుసుకోవాలి, మీకు అందరికీ క్లియర్గా అర్థం కావాలని చెప్పి నేను ఇంతగా చేస్తున్నాను అనమాట. సో ఆయన అయితే చెప్పిండు మీకు క్వింటం 12,000కి ఇస్తాడు బుడ్డలు. సో ఇంకా ఇందులో ఏం పొరపాటు అయితే ఉండదు. ఇంకొకటి ఇందులో బెరికిల్ కానీ అవి కానీ అంతా క్లియర్గా చేసుకుంటాను అంటున్నాడు. సో ఇందులో మిమ్మల్ని మోసం చేసేది అయితే ఏం లేదు. బట్ నేను చెప్తున్నాను, వచ్చి తీసుకొని అయితే వెళ్ళండి. అండ్ చూడండి, మార్చ్లో పీకేస్తాడంట, మార్చ్లో వచ్చేస్తావి. సో కాంటాక్ట్ అయ్యి కూడా కాల్ చేసి మాట్లాడండి. ఇప్పుడు మీకు అడ్రస్ కొంతమంది మళ్ళీ ఇదవుతుంటారు, అడ్రస్ చెప్తున్నాము. ఇక్కడ జడ్చర్ల నుండి ఊరుకొండపేట అనమాట. బట్ మీరే చెప్పండి అన్న ఈ అడ్రస్. మాది నార్కర్నూలు డిస్టిక్, ఊరుకొండ మండలం, ఊరుకొండపేట విలేజ్. ఊరుకొండపేట జడ్చర్ల నుంచి 40. జడ్చర్ల నుంచి 40 కిలోమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ కలవకుర్తి నుంచి 10 కిలోమీటర్స్ టౌన్. కలవకుర్తి టౌన్ పక్కన. కలవకుర్తి ముందుకున్నా, ఇక్కడ ముందుకున్నా. సో ఇది పొలం చూపించాను ఒకసారి మొత్తం. ఇది కూడా సో పొలం ఇది అనమాట. నా గన్నులు కొడుతున్నాయి, బట్ ఆ నుంచి ఇట్లా వేసిండు. ఇక్కడ ఇంకొకటి, ఇది మొత్తం అయితే కాదన్న, ఇక్కడ ఇది ఇంత కదిరి అన్న. ఏ నుంచి నా కదిరి అక్కడ కనపడుతుంది కదా, గ్రీన్ ఉన్నదంతా కదిరి. బట్ అవతలానికి ఉండింది K6. అది చాలా హీట్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు K6 ఎట్లా ఉంటుందని తెలిసిపోతుంది. సో మధ్యలో ఒక గెట్ ఉందన్నమాట, ఒడ్డులో అక్కడ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ కదిరి 1812 ఉందన్నమాట వేరుశనగ. టోటల్ ఈ నుంచి ఇట్లా ఉంది మొత్తం. సో వచ్చి మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కూడా వచ్చి ఇప్పుడు చూడొచ్చు, బుడ్డలు కూడా చూడొచ్చు. అండ్ అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళని కూడా అడ్వాన్స్ ఇచ్చేయాలండి. సో మోసం ఏమైతే ఉండదు. మీరు కావాలంటే మార్చ్ ఫస్ట్ కూడా వచ్చి బుడ్డలు తీసుకెళ్ళొచ్చు అనమాట ఆయన పీకేసిన తర్వాత. సో ఇది ఓకే, తెలంగాణ స్టేట్ అండ్ నార్కర్నూలు డిస్టిక్, ఊరుకొండపేట విలేజ్. ఇక్కడికైతే వచ్చి మీరు తీసుకెళ్ళండి. ఓకే బ్రదర్, ఈ వీడియో. సో అన్నమాట లేదనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చాము, ఆకలి అయింది, అన్నం తినేది పోతుంది ఇంకా. సో చూద్దాం ఐటెం లేవు.